మీ సంకల్పం స్వచ్ఛమైనదైతే శ్రీ విజయరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి అమావాస్యకు 27 ప్రదక్షిణలు ఆచరించండి. మీ ధర్మబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయి. అలాగే పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్కడ కొలువైన స్వామివారి స్ఫటికలింగాన్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి, సకల శుభాలు కలుగుతాయి. ప్రతి మాస శివరాత్రిన ఆరుద్ర నక్షత్రం రోజులలో స్వామివారికి జరిగే విశేష అభిషేకాలు సేవల్లో పాల్గొనటం మహాపుణ్యకరం. చాలా విజయవంతంగా అమ్మవారి దర్శనం కానీ శివయ్య దర్శనం కానీ చాలా చాలా బాగా అయింది. చాలా పాజిటివ్ వైబ్. నిజంగా శివయ్యకి ఆ స్ఫటికలింగానికి అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఆ చుట్టూ ఆ శివలింగం చుట్టూ ఉన్నంతసేపు కూడా తెలియని ఒక వైబ్ అయితే బాడీలో అలా ఉందన్నమాట. అండ్ చాలామంది చెప్తున్నారు ఇక్కడ స్ఫటికలింగానికి ఏంటంటే ఇక్కడికి వచ్చి మనమే ఆ లింగానికి మనమే అందరం అభిషేకం చేసుకునేలా కూడా టెంపుల్ వాళ్ళు అరేంజ్ చేశారు. అంత బాగా ఉంది ఆ స్ఫటికలింగం కూడా, ఆకారం కావచ్చు అన్నీ కూడా. నేహావ్ ఇంత మంచి దర్శనం కల్పించిన సఖి, మీరు రెగ్యులర్గా చూస్తున్నారు శారీస్ ఇవన్నీ కూడా బాగా ఫేమస్ సఖి వాళ్ళది. వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్.